దేవుని కొండ ఎక్కే మార్గములో మొదటి ఆటంకం గడ్డు పలుకుల వంటి అషూరు వారు. ఈవేళ అటువంటి వారు అనేకులు బయలుదేరుతూ ఉన్నారు. గుంటూరు దాకెందుకు? ఈ గుంటకిరా, ఆ కొంటకిరా, ఆ పెంటకిరా, ఆ దెబ్బకిరా. కానీ వారి గడ్డు పలుకున నోళ్ళు మీరు కట్టి, నేను ఉదయం ఆశ్చర్యపోతూ ఉన్నాను. మీరు మా మీద ఉంచిన అమోఘమైన విశ్వాసం బట్టి మీకు మా నిండు వందన మరణాలు తెలియజేస్తూ ఉన్నాను. కాబట్టి సభల తేదీలు మారుస్తే ఎట్లా ఉంటుందా అని భావిస్తూ ఉన్నప్పుడు, సభలు తేదీలు కాదు, మాకు సభయే ప్రాముఖ్యమని మీ ఏకీభావము ద్వారా మీరు మా ఎడల కనుబరిచిన ప్రగాఢమైన నమ్మకం రాకడ వరకు ఒమ్ము కాకుండా చేసుకోవాలని ప్రార్థించవలసిందిగా మనం చేస్తున్నాం. మీ అందరికీ మరణాత. కాబట్టి గడ్డు పలుకుల నోళ్ళు దేవుడు గట్టి వేశాడు. తన దొడ్డ కార్యమునో ఏ తారీఖైనా సరే ఏం చేస్తున్నాడు చెప్పండి, కొనసాగిస్తున్న దేవదేవునికే, దేవుని బిడ్డలమైన మనకే ఘనత, మహిమ, కీర్తి, ప్రభావం కలుగునో గాక.